హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకా సండే, ఇంకా అర్లీ మార్నింగ్ లేచేసి ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా స్నానం చేసేసి వంట కూడా చేసేసాము. ఇంకా చర్చికి బయలుదేరాము. ఇంకా రెడీ అవుతున్నాం చూడండి. హాయ్ చెప్పు. ఇంకా మా చిన్నోడు అయితే ఉయ్యాల్లో పడుకున్నాడు. కొద్దిసేపు రెడీ అయ్యేంత వరకు పడుకోబెడదామని చెప్పేసి పడుకున్నాడు. ఇంకా అయితే అన్నము చట్నీ చేసేసానండి. ఇంకా పిల్లల కోసం కదా, ఇంకా అందుకోసమే అన్నము చట్నీ చేసేసాను. ఇవి అయితే చిన్న కాకరకాయలు. ఇవి చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. మా అత్త అయితే ఇంకా వేయించింది చూడండి. ఇంకా తొందరగా రెడీ చేసి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా చర్చికి రెడీ అయ్యాం చూడండి. ఇంకా ఇప్పుడైతే బయలుదేరి చర్చికి వెళ్ళాలి. మా ఆయన కూడా రెడీ అయినాడు. చుట్టూ అది కాదు, అదే దాని చుట్టూ చింటూ రాపదాం రా. లేనా రా, నువ్వు లేస్తే కానీ వాడు వస్తే కానీ రాడంట. ఓయ్ పదాం రా. ఆ దారం సైడ్ లోపలికేనా? ఫ్యాన్ ఆఫ్ చేసే. చింటూ, అది బొమ్మ తీసుకుంటావా చర్చికి? నువ్వు బైబిల్ తీసుకున్నావా? ఇది ఇట్లా పట్టుకో చింటూ, బ్యాగ్ పెట్టుకో. నేను డుమ్ముని ఎత్తుకొస్తా. డుమ్ముని బ్యాగ్ ముందర పెట్టు, సరేనా? ఇవన్నీ పిన్నీలు అన్నీ ఈడే వేసినావు. అదిలే ఏనా కట్ట మీద పెట్టు. పెట్టు, డుమ్మని ఎత్తుకొస్తా. డుమ్ము ఫ్రెండ్స్, మా డుమ్ము అయితే, మా చిన్నాడైతే ఇంకా పడుకున్నాడు. ఇంకా పోతున్నామని చెప్పేసి ఎత్తుకున్నాం చూడండి. లేచినాడు. చింటూ పక్కకి ఆతియాలడ్డ. బ్యాగ్ ముందర పెట్టుకో. దుమ్ము ముందర కూర్చుంటాడు రా. నువ్వు దా వెనక నువ్వు కూర్చో. ఉండరానా, ఎక్కదు. ఎక్కు. చెప్పులు జారిస్తే మళ్ళీ బైక్లో అది బొమ్మ దాంట్లోకి వేస్తుంది. బైక్ బ్యాగ్లోకి వేస్తుంది బొమ్మ.
దీంట్లోకేనా ఏ దీంట్లోకి బొమ్మ అబ్బా. ఎంత పడ బండి బండి ఎంత పడ సమరాబోదు అప్పులంతా వచ్చే రోజు అడు మదేగారు ఆమె తల్లిదండ్రులు ఏది కూడా ఏర్పాటు చేసుకోవాలి చేస్తున్నాడా తల్లిదండ్రులు ఆమె ఫ్రెండ్స్ మేమైతే చర్చి దగ్గర భోజనాలు ఏర్పాటు చేస్తాము. లెమన్ రైస్, వంకాయ తాలింపు. ఆయన ఈ లోకం నుంచి పోయేటప్పుడు ఆయన తెచ్చి ఎవరున్నారు? ఎంతో మంది వేలాది ప్రజలు ఉన్నారు. ఎందుకు? ఆయన మంచివాడు కాబట్టి. ఏమండి? ఆయన స్వార్థపడు. ఆయన చనిపోయినప్పుడు అధికారులు కొంతమంది కాకుండా వాళ్ళు మాత్రమే ఆయన గురించి పట్టుబట్టగా మాట్లాడడం కానీ ఆయన గురించి నిజంగా తెలిసిన వాళ్ళు. అందుని బట్టి వాక్యం ఏముంటుందంటే నశించిపో చేస్తున్నారు కదా కరెంట్ అయిపోయినారు వాక్యం చెప్తాను. ఫ్రెండ్స్ మా ఊర్లో వర్షం వస్తుంది చూడండి. చిన్నగా వర్షం అయితే పడుతుంది. క్లైమేట్ అంతా చాలా చాలా కూల్గా ఉంది. చూడండి చిన్న చినుకలు పడుతున్నాయి. మా ఇంటి దగ్గర చెట్టు వచ్చేసి ఇది ఎర్రపూల చెట్టు. ఇదంతా అంత బాగా ఏమంటారు, ఇది అంతా ఇట్లా అల్లుకోయింది, గూడుగా ఉంది చెట్టు అంతా మొత్తం. ఎండాకాలం అయినా సరే ఎండ అనేది ఉండదు, ఇక్కడ అంతా నీడ ఉంటుంది బాగా. ఇక్కడ బాగా మంచం వేసుకొని మంచిగా పడుకోవచ్చు, గాలి కూడా బాగా వస్తుంది.
ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు చూడండి. దీనిపైనే టెంకాయ చెట్టు కూడా దాని మీదకి అట్లనే పోయింది చూడండి, అట్లే పైకి. చూడండి వర్షం వస్తా ఉంది, చిన్న వర్షం పడుతుంది. పల్లెటూరులో వర్షం వస్తే ఇంకంతా అంతా గజీ బిజీగా ఉంటుంది చూడండి. ఏం చెప్పు, నువ్వేం మాట్లాడేట్లా. ఫ్రెండ్స్ అయితే మా ఆయన అయితే నాకు కొత్త మొబైల్ కొనిచ్చాడు చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ మొబైల్ తీసుకోవడం, నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. ఇది వీడియోస్ చేయడానికి ఇంకా ఆ ఫోను అంతా పగిలిపోయిందని చెప్పేసి నేను అడగకపోయినా నాకు కొత్త ఫోన్ కొనిచ్చినాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ కొత్త ఫోన్తోనే వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ కొత్త ఫోన్ కొనిచ్చినందుకు. మంచి వీడియో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్నిటిని కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చింటూ హాయ్ చెప్పు. నాన్న వాడికి చెప్పిస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇదే చూడండి మా ఇల్లు. మా ఇంటి చుట్టూరా చెట్లే ఉంటాయి అన్నీ. ఇంకా ఇంటి వెనకాల కూడా ఉన్నాయి, మీకు వేరే వీడియోలో కూడా చూపించాను కదా. మొత్తం అంతా చెట్లు. మా ఇల్లు లాస్ట్ ఉంటుంది. ఇంకా అక్కడ అన్నీ వెనకాల వచ్చేసి అన్నీ పొలాలు ఉంటాయి అన్నీ. ఇంకా ఇవైతే గొర్రెలు అక్కడ ఉన్న వాళ్ళవి ఇక్కడ వేసుకున్నారు. అదైతే ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా, అది స్కూల్ చూడండి. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు అక్కడ స్కూల్ ఉంది. మళ్ళీ ఇంకొకటి అక్కడ ఊరు బయట ఉంది. మా ఊర్లో వచ్చేసి 3 స్కూళ్ళు ఉన్నాయి. 1st నుంచి 5th వరకు ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇంకొకటి బస్ స్టాండ్లో ఇంకొకటి ఉంది, అక్కడ కూడా 1st నుంచి 5th వరకు. నెక్స్ట్ 5th నుంచి 10th వరకు ఇంకా ఊరు బయట ఉంది. అక్కడ లాస్ట్కి అయితే ఉంది చూడండి. మా ఇంటి వెనకాల ఈ చెట్లన్నీ. ఇంకా కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్. వర్షం వస్తుంది కదా, పల్లెటూరులో ఎట్లంటే ఇంకా వర్షం వస్తే ఇంకా కరెంట్ తీసేస్తారు.